తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మీరు ఎన్నో రకాల సమస్యలు చెప్పున్నారు. పితృదోషం జాతకంలో అంతా బాగున్నా ఖచ్చితంగా మీరు పితృదోషం ఉన్నట్టే మీ జాతకంలో అని చెప్పారు కదా. మన పరిహారం చేయించుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి రిజల్ట్ కనిపించడం మొదలు పెడుతుంది గురుగారు? ముఖ్యంగా ఇప్పుడు వివాహం కావట్లేదమ్మా పిల్లలకి. ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకున్న తర్వాత వివాహానికి సంబంధించినటువంటి ఎక్కువగా సంబంధాలు రావడం కానీ, లేకపోతే వివాహపరమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటే అవన్నీ తొలగిపోవడం కానీ జరుగుతాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకి లక్షలు తగిలేస్తారమ్మా తెలియకుండా. 2 సార్లు ఐవీఎఫ్లో, 3 సార్లు ఐవీఎఫ్లో. కానీ అక్కడ బాధపడేది మగవాడు కాదు, ఆడపిల్ల. ఎందుకంటే హార్మోనియల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ స్త్రీ పడే నరకం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నా మాటగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే రేపు మార్చి 23వ తారీఖు రోజున శ్రవణ నక్షత్రము ఏకాదశి కలిగిన అద్భుతమైన రోజు మళ్ళీ రాదు. అటువంటి రోజున మనం చేస్తున్నాం, ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుందమ్మా. పితృదేవతలకి విముక్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉద్యోగం జరుగుతుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రమోషన్స్ ఎదురవుతాయి. అన్నిటికంటే మించి ముఖ్యంగా చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో లైఫ్ ఉంటుంది. ఏం చెయ్యాలన్నా అలాంటిదంతా కూడా ఒక స్టెబిలైజ్కి వచ్చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. గురుగారు, ఒక ఇంట్లో ఒక ఆడపిల్లే ఉంటుంది, లేదా కొంతమంది ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, కొంతమంది విదేశీయాల్లో ఉంటారు, చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు, కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించని వాళ్ళు ఉంటారు, బట్ వీళ్ళు చేసుకోవాలన్న కోరిక వీళ్ళు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా గురుగారు? తప్పకుండా. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లలు చేయకూడదు ఈ పితృ కార్యక్రమం అనేది. చాలా మంది అనుకునే పెళ్ళైనా అవ్వకపోయినా గోత్రనామాలు మారకపోయినా ఖచ్చితంగా పితృశాపం ఆడపిల్లలు ఉంటే ఉంటుంది. ఈ పితృశాపం ఉందని తెలిసినప్పుడు ఆడపిల్లలుగా ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటారు, కానీ ఆడపిల్లలకి చేసే అర్హత లేదు కాబట్టి కొంతమంది భర్తలు సహకరించరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అనారోగ్య సమస్యలతో బెడ్ రిడన్ అయి ఉండి తండ్రి ఉంటాడు, కానీ కొడుకుల జీవితాలు బాగుపడాలంటే తండ్రి ఆరాటపడుతుంటాడు, ఇటు కొడుకులు కూడా ఆరాటపడుతుంటుంటారు. కొంతమంది కుటుంబాలు ఏంటంటే తండ్రి సహకరించడు, కానీ పిల్లలు చేసుకోవాలనే కోరిక ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఏంటంటే విదేశంలో ఉంటారు, ఈ చిన్న కార్యక్రమం కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకొని చేయమని శాస్త్రం. స్వయంవా ఆచార్యంవా, స్వయంగా చేసిన ఆచార్యుని ద్వారా చేసిన అదే ఫలితం. చాలా మంది ఏమనుకుంటారంటే మనం చేసుకుంటేనే మనకు ఫలితం, బ్రాహ్మణుడు చేస్తే మనకు ఫలితం రాదని అంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇప్పుడు కీర్తి గారు మీరు ఒక కారు కొనుక్కున్నారు, కారు కొనుక్కొని డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్ మాల్ దగ్గర ఆపారు. నాలాంటి వాడు వచ్చి ఏమండి ఈ కారు ఎవరిది అంటే మీరేం చెప్తారు? నా కారు అని అంటారు. లేదు, మీరు ఒక మంచి డ్రైవర్ను పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, అక్కడ డ్రైవర్ ఉంటాడు. నేను వచ్చి ఆ డ్రైవర్ని అడుగుతాను, ఏమండి ఎవరిదండి ఈ కారు అని అడుగుతాను. అప్పుడేం చెప్తాడు? ఆ కీర్తి మేడంది. అంటే ఇక్కడే తెలిసిపోతుంది, మీకు బ్రాహ్మణుని పెట్టుకుంటే మీరు స్వయంగా వచ్చినా మీరు చేసుకున్న అదే ఫలితం. బ్రాహ్మణుని పెట్టుకుంటే ఏంటి, అక్కడ బ్రాహ్మణుడు ఏం చెప్తాడు, మమ యజమానస్య కుటుంబ పితృదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెబుతూ అక్కడ మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మీరు మీ సంబంధించినటువంటి వచ్చినప్పుడు మమ యజమానస్య అని బ్రాహ్మణుడు చెప్తాడు. కాబట్టి అక్కడ సంబంధించి స్వయంగా చేసిన బ్రాహ్మణుడు చేసిన అదే ఫలితము. ఇటువంటి రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని ఇక్కడి నుంచే తీసుకొని వెళతాం. పైగా ఇది దోషంతో కూడుకున్నది, ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు. పైగా దీనికి కూడా తండ్రి లేని బ్రాహ్మణునే పెట్టుకోవాలి. కాబట్టి ఈ సంబంధించినటువంటి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసినంత వీడియో రికార్డ్ చేసి మళ్ళీ పంపించడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన వివరాలు, యజమానులు ఇచ్చినట్లు వివరాలతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పవచ్చు. రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతారని అడిగినట్టు పితృదోషం గురించి చాలా కులంకుశంగా అన్ని వివరాలు తెలియజేసినా కూడా లాస్ట్ లో ఒక మాట అడగాలనిపిస్తోంది గురుగారు. అంటే పరమపదించిన వాళ్ళు కూడా మనవాళ్లే కదా, పితృదోషాలు కూడా మనవాళ్లే ఇస్తారంటారా?
అదే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు శాపాలుగా పితృదోషం అవునమ్మా, ఆపాదించబడుతుందంట. కామెంట్ బాక్స్ లో కూడా నేను చాలా చోట్ల చదివాను. ఇది ఏంటనంటే పితృదోషము మన సొంత తాత ముత్తాతలే ఇస్తారా, తండ్రే ఇస్తాడా అని అంటారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, దుర్మరణం పాలైన వ్యక్తికి ఇక్కడ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందదు. మోక్షాన్ని పొందని ఆత్మ ఎలాంటి బాధపడుతుందో, ఎలాంటి స్థితిలో ఉంటుందో తెలుసా అమ్మా? ఒక ఆడపిల్ల డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని ఆ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ అనుభవిస్తుంది. అది ఏ విధంగా తెలియచేయాలి మనకు అంటే, ఇప్పుడు మనకు శరీరం మనకు అనారోగ్యం చేస్తే, కడుపు నొప్పి లేస్తే, లేదా మన కంటిలో సైట్లో పెరిగిందంటే తలకాయ నొప్పి రావడము, లేదా డ్రౌజీగా అనీజీగా ఉందంటే షుగర్ పెరగడము, ఇవన్నీ మనకు శరీరం ఇచ్చే సిగ్నిఫికెన్స్. అప్పుడు ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర పోతాం, మనకు సంబంధించినటువంటి మందు వాడతాం, కంట్రోల్లో పెట్టుకుంటాం. మరి ఈ కలియుగంలో మనతో సంబంధం లేదు, మాటలు కానీ చేతలు కానీ కంటి కనబడాలి కానీ పితృదేవతలు కనబడరు. మరి ఎలా వాళ్ళ బాధని ఎలా తెలియచేయాలి? ఆ బాధపడడం అంటే ఒక చిన్న రాయి కుచ్చుకుంటేనే అమ్మా అని చెప్పి విలవిల్లాడిపోతామే. 1000 రెట్ల బాధ, డెలివరీ అయినటువంటి 1000 రెట్ల బాధని ఆ ఆత్మ అనుభవిస్తున్నప్పుడు, ఆ ఆత్మ ఘోష, అది నరక యాతన అంటే ఏదో కాదు, మోక్షాన్ని పొందినటువంటి ఆత్మ పడే యాతన నరక యాతన. ఆ యాతనని ఎలా తెలియచేయాలనంటే, అప్పుడు ఆత్మ కొన్ని కష్టాల రూపంలో మనల్ని నాక్ చేస్తుంది. ఈ కష్టాలు తరచూ కలిగినప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. అది ఏదో సినిమాలో చెప్పినట్టు, పోకిరి సినిమాలో ఏదో ఉంటుంది కదా, నీకు జీవితంలో బాగా కష్టాలు పడ్డప్పుడే నా దగ్గరకు వస్తావు అని చెప్పేది బ్రహ్మాండము డైలాగ్. అట్లా ఈ కష్టాలు పడ్డప్పుడు ఏంటంటే, మన సంబంధించినటువంటి జ్యోతిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు, అప్పుడు ఈ దోషం ఉందని తెలియచేసినటువంటి వ్యక్తి ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం, తద్వారా జరిగేటువంటిది ఏంటంటే, ఆ ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. మోక్షాన్ని పొందుతూ నాకింతటి నరకమైనటువంటి స్థితి నుంచి, దుర్భరమైనటువంటి బాధ నుంచి తొలగించిన వ్యక్తి కుటుంబానికి శుభం జరుగుగాక అని చెప్పి దీవిస్తుంది. ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ ఉన్నంత వరకే నా కొడుకు, నా తండ్రి, నా మనవడు, నా బిడ్డ. కానీ ఒక్కసారి మరణించిన తర్వాత ధర్మాన్ని పాటించాలి. అందుకే పిండ ప్రదానాలు ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే ఆ ఇంట్లో ఇబ్బందులు. అందుకనే ఇట్లాంటి దుర్మరణాలు పాలైన వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందకపోయినా ఇటువంటి ఇబ్బందులు. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మళ్ళొక్కసారి మీకు తెలియచేస్తున్నాను, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, నక్షత్రాల్లో పుడితే దోషమని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. అటువంటి చెప్పే వాళ్ళ మాటల్ని నమ్మకండి, మోసపోకండి. తద్వారా విలువైనటువంటి సమయాన్ని, ధనాన్ని కోల్పోతారు. నిజంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలతో ఉండి నిజంగా సమస్యలు బాధించబడితే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ యొక్క దోష కార్యక్రమాన్ని జరిపించుకోండి. మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతుంది. ఈ యొక్క మార్చి నెలలో 23వ తారీఖు ఏకాదశి, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు. అటువంటి రోజున చక్కగా చేయించడం ద్వారా మీ యొక్క పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. వారసులుగా చేయాల్సినటువంటి బాధ్యతగా మీదే కాబట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. నక్షత్రాల్లో పుడితే దోషమని ఎక్కడా లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ విధమైన మాటలకి నమ్మి మోసపోకండి. సో ఈ వీడియో చూస్తున్న మీరు ఇన్ని రోజులుగా ఒకవేళ ఇలాంటి పితృదోషాలతో బాధపడి ఉంటే, ఎక్కడ ఏ సమస్యకు మీకు పరిష్కారం దొరకకపోయి ఉంటే, గురుగారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొని చూడండి. మీకు ఎలా అనిపించిందో తర్వాత తిరిగి కమెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. అండ్ మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ మీ రివ్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావచ్చు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అంతే కదా గురుగారు? అంతేనమ్మా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.